ఆ ఎండను అనుభవిస్తున్నాం మేము. సో బిడ్డ చూడండి, ఆ తల్లి శారీ మొత్తాన్ని కూడా అలా కప్పింది, కొంగుతో బిడ్డని కాపాడుకుంటుంది. అంటే ఎండ నుంచి బిడ్డకి లేకుండా వాడు పడుకుని పోయాడు. ఎంత పడుకున్నా కూడా ఎండకు ఊపిరి ఆడట్లేదు కదా పాపం, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. అవునండి. ఎంతసేపు అయిందమ్మా? అప్పుడు ముందు టెంట్లు వేసేవాళ్ళు ఇక్కడ ఇట్లా లైన్లో నిల్చునే వాళ్ళకి, మరి ఈసారి ఎందుకు వేయలేదు? అంతకుముందు టెంట్లు వేసేవాళ్ళు ఇంట్లో ఎండ తాకుండా ఉండడానికి, మరి ఇప్పుడు ఎందుకు వేయట్లేదో టెంట్లు? ఏమైనా ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేస్తారమ్మా మీరు? డెఫినెట్గా రిక్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఇట్లా సఫర్ అవుతున్నా, ఇంకా నాకన్నా ఇందాక ఒక అమ్మాయిని చూసిన, నాకన్నా చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది, ఆమెను అట్లీస్ట్ డైరెక్ట్ పంపించమన్నా రిక్వెస్ట్ చేసినా కూడా పంపించలేదు. సో వాళ్ళు పాసెస్ ఇచ్చి కూడా నో యూజ్. పాస్ మా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ పాస్ చూపించినా ఎవరు పంపించట్లేదు. సేమ్ ఇట్లానే లైన్లో వెళ్ళమనే చెప్తున్నారు. చూడండి ఎంత వేడి ఉందంటే ప్రస్తుతం. ఈ సైడ్ రైలింగ్ ఉంది కదా, గ్రిల్స్ ఉన్నాయి కదా, ఇవి కాలిపోతున్నాయి.